హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కాకరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు: 1/2 kg కాకరకాయలని చిక్కు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దానిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి, అలాగే కొంచెం వాటర్ వేసి నానపెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు తీసుకొని ముందుగానే ఇలా నీళ్లు వేసుకొని పెట్టేసుకోవాలి. 2 చిన్న టమాటోస్, 1 ఆనియన్, 1/2 కప్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని పోపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ముందుగానే ఉప్పు నీటిలో నానపెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు అనేది వెళ్ళిపోతుంది. ఇలా ముక్కలన్నిటినీ నీరు లేకుండా పిండేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి 80% వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు అలాగే జీలకర్ర వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందే వేసి ఫ్రై చేసుకున్నామండి. తర్వాత ఇలా ధనియాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దించే ముందు 2 సెకండ్స్ ముందు నువ్వులు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే. నువ్వులకి ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవ్వడానికి, అందుకని లాస్ట్లో దించే ముందు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నువ్వులు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని వేరే ప్లేట్లోకి ఎందులోకన్నా తీసేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్తోనే మనకి కర్రీలో గ్రేవీ వస్తుందండి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ మీద తిప్పుతూ మాడిపోకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు మనకి ఫ్రై అవ్వడానికి 7 to 8 మినిట్స్ అయినా పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్యాన్ నుండి కాకరకాయ ముక్కల్ని సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 ఎండుమిర్చి అలాగే 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న టమాటో ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పల్లీల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. నువ్వుల పల్లీల పొడి అనేది బాగా కలిసి ఆయిల్లో కొంచెం సేపు మగ్గి ఆయిల్ మనకి సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు నుంచి ఇలా గుజ్జును తీసుకొని కర్రీలో వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని సిమ్లో మనం చింతపండు గుజ్జుని ఉడకనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 6 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీలో మనం చింతపండు యూస్ చేసాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది మనం వాడిన చింతపండును బట్టి. అందుకని మనం ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో ఫైనల్గా కొంచెం బెల్లం లేదా పంచదార యాడ్ చేసుకోవాలి. చేదు పులుపుని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేనైతే పంచదార యూస్ చేసుకున్నాను. అంతేనండి, ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆది అభిరుచి.